గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన 2221 కోట్ల రూపాయల బాకీలు చెల్లించాం. ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించాం అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వ పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత సేవలు పొందే లబ్ధిదారులు అందుకు సంబంధించిన వ్యయంలో భారీ వృద్ధి నమోదైందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉచిత వైద్య సేవల పథకం అమలుపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ వాస్తవాలు గట్టిగా తిప్పికొట్టాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంపై సభ్యుడు మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి వివరణాత్మక సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాదైన 2024-25లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ లబ్ధిదారుల సంఖ్య 6.68% పెరిగి 13,42,673కు చేరుకుందని మంత్రి తెలిపారు. 2023-24లో లబ్ధిదారుల సంఖ్య 12,53,065 అని తెలిపిన మంత్రి కూటమి ప్రభుత్వం పాలనలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 90,000 పెరిగిందని తెలిపారు. ఈ కాలంలో ఫ్రీ ఆజరేషన్ ద్వారా ప్రభుత్వం అనుమతించిన వ్యయం 7.88% పెరిగిందని మంత్రి చెప్పారు. ఉచిత వైద్య సేవలకు సంబంధించిన వ్యయం వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత సేవల నిమిత్తం చేసిన వ్యయం జూన్ 2024 నుండి సెప్టెంబర్ 1, 2025 వరకు గణనీయంగా పెరిగి 6,458 కోట్ల రూపాయల మేరకు ఉండవచ్చని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇందులో 2024-25కు సంబంధించిన నిర్ధారణ ఖర్చు 4,290 కోట్లని, అందులో ఇప్పటి వరకు 3,732.22 కోట్ల మేరకు కూటమి ప్రభుత్వం చెల్లింపులు చేయగా మరో 558 కోట్ల రూపాయలు చెల్లించాలని ఉందని మంత్రి వివరించారు. దీనికి అదనంగా 2,168 కోట్ల బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, వీటితో కలిపి కూటమి ప్రభుత్వం మొదటి 15 నెలల కాలంలోనే ఎన్టీఆర్ వైద్య సేవల ఖర్చు దాదాపు 6,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని మంత్రి వివరించారు. గతంలో ఈ సేవలపై నెలవారీ ఖర్చు 300 కోట్లకు పైగా ఉండగా కూటమి హయాంలో 400 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మంత్రి తెలిపారు. కూటమి పాలనలో పెరిగిన ఉచిత వైద్య సేవలకు నెట్వర్క్ ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు చేయడంతో పాటు గత ప్రభుత్వం పెట్టిన 2,221 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు పెట్టిన బకాయిల మొత్తం చూస్తే పేదల వైద్యం పట్ల గత ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో వెల్లడవుతుందని మంత్రి దుయ్యబట్టారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల లబ్ధిదారుల సంఖ్య వ్యయానికి సంబంధించి కూటమి పాలనలో భారీగా వృద్ధి నమోదు చేసిన ఉచిత వైద్య సేవల పథకం నిర్వీర్యమైందని కొందరు వ్యక్తులు సంస్థల దుష్ప్రచారాన్ని చేయడాన్ని మంత్రి సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ పథకం ఆగిపోయిందని దుష్ప్రచారం చేసి పేదలను సేవలకు దూరంగా ఉంచి తద్వారా కొన్ని మరణాలు సంభవిస్తే వాటిని అడ్డపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనేది వారి కుట్ర అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్వాహకాలతో ఉచిత వైద్య సేవల అమలులో అక్రమాలకు సంబంధించి పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటిని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నిఘా పెంచిందని తెలుపుతూ అందుకు సంబంధించిన వివరాలను సభలో మంత్రి వెల్లడించారు. 2023-24లో అక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వం 28 నెట్వర్క్ ఆసుపత్రులపై 7.68 కోట్ల మేరకు జరిమానాలు విధించి అందులో కేవలం 3.75 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలిపారు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం 22.74 కోట్ల మేరకు జరిమానాలు విధించి అందులో 19.35 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, దీన్ని బట్టి అక్రమాలను అరికట్టే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి వెల్లడవుతోందని మంత్రి సభలో వివరించారు. హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని త్వరలో అమల్లోకి తెస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పేదరికంలో ఉన్న 1,43,00,000 కుటుంబాలు, పేదరిక రేఖకు ఎగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు 2,50,000 మేరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా కల్పిస్తామని మంత్రి అన్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు 2,50,000 పైన 25 లక్షల వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య సేవల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. గుంటూరు జీజీహెచ్కు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 18,77,00,000 రూపాయల బకాయిలను చెల్లించిందని, మరో 4 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేయాల్సిందని మంత్రి తెలిపారు. క్యాన్సర్ సేవలకు సంబంధించి గుంటూరు జీజీహెచ్ను లెవెల్ 1 సెంటర్గా తీర్చిదిద్దేందుకు ఆధునిక పెట్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పూర్వ విద్యార్థుల సహాయంతో రూపుదిద్దుకుంటున్న నూతన MCH బ్లాక్ కోసం భారీ ఎత్తున పరికరాలను కొనుగోలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.